ఈ సమయంలో దేవుడు మాకు చదువుకున్నాం మనం ఆరాధన చేసుకుని వెళ్ళిపోతాం. ఈరోజు మళ్ళీ సాయంత్రం ఏంటంటే మీరు అక్కడ రావాల్సింది కాబట్టి మనం లేకుండా దేవుడు మాకు చదువుకొని వారంలో కూడా మన కార్యక్రమం మొదటి పేజీలు రాసిన పత్రిక మొదటి పేజీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. 2వ అధ్యాయం 7వ వచనం అందరూ కూడా చూడండి. విశ్వసించుతున్న మీకు చాలు. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అని మాట్లాడలేస్తున్నాం. కొన్నిసార్లు ఈ లోకంలో మనం కొన్ని కలిగి ఉంటాం, కొన్ని కలిగి ఉండం. అందరూ అన్నింటినీ కలిగి ఉండలేరు. కొందరు మాత్రమే అన్నింటినీ కలిగి ఉండగలరు. మరి కొంతమంది ఏమీ కలిగి ఉండలేరు. అందరికీ అన్ని మాత్రం ఉండవు. మీ యొక్క జీవితాల్లో కలిగి ఉండే ఉంటాయి, కలిగి లేవు ఉండవు. పలాని లేవు మీకు, అసలు పలాని ఉంటే బాగుండేదేమో, మీకు పలాని మీకు లేవు అని ఎవరైనా అన్నారనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది, చాలా దుఃఖం అనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి మీ దగ్గర ఏమి లేకుండా ఏమి ఉండే ఉంటాయి ఖచ్చితంగా. 100కి 98 మార్కులు వచ్చినాయి ఒక అమ్మాయికి. ఒక అమ్మాయికి 75 వచ్చినాయి. ఒక అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 98. ఇంకొక అమ్మాయికి ఎన్ని? 75. ఇప్పుడు ఈ 75 అమ్మాయి బాధపడుతుంది, 98 అమ్మాయి కూడా బాధపడుతుంది. 98 అమ్మాయి ఎందుకు బాధపడుతుంది చెప్పండి? 2 మార్కులు తగ్గినాయి. ఈ 75 అమ్మాయి ఎందుకు బాధపడుతుంది? 98 నాకు కాలేదు. కానీ ఇద్దరి దగ్గర ఆ అమ్మాయి దగ్గర 95 మార్కులు కలిగి ఉంది, ఆ అమ్మాయి 98 కలిగి ఉంది. కలిగి ఉండడం ఏం చెప్పండి? 2. ఈ అమ్మాయి 75 కలిగి ఉంది, కలిగి ఉండడం ఎంత? 25. మొత్తానికి ఇద్దరు కలిగి ఉండాలి. అందుకే మనం కలిగి ఉన్నవి, కలిగి ఉండనవి ఎక్కువగా లోక సంబంధంలో మనకి ఎక్కువగా 75 మార్కులు వచ్చిన 100కి 75 మార్కులు వచ్చినాయి కదమ్మా. కానీ మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఆ 75 చూడండి, 25 ఏది ఎక్కువ ఏది తక్కువ? 100కి 75 ఎక్కువ, 100కి 25 ఎక్కువ, 75 ఎక్కువ. కానీ మనిషి ఏం చేస్తాడు చెప్పండి? బాధపడతా ఉంటాడు. ఎందుకు వస్తుంది బాధ? ఈ బిడ్డకి, ఈ బిడ్డ యొక్క చూపు ఆలోచన ఎలా ఉంది చెప్పండి? ఉన్న వాటిని బట్టి కాదు. దేని బట్టి చెప్పండి? లేని తక్కువే, లేని తక్కువే. మన ఈ మధ్య స్క్రోల్ అయింది పేపర్లో, మీరు చూసారో లేదో, వెయిటింగ్ న్యూస్లో కూడా వచ్చింది ఈ వార్త. మా సంతోష్ ఎగ్జామ్స్ రాసినప్పుడు 470 ఒక అమ్మాయికి 464 మార్కులు వచ్చినాయి. 470 464 మార్కులు వస్తే ఇంకెంత తక్కువైనాయి? 6 మార్కులు తక్కువైతే భయంకరంగా ఏడుస్తుంది. వాడమ్మ ఓదారుస్తుందమ్మ, ఎంత ఓదార్చమ్మ, అమ్మ నువ్వు ఏడవద్దమ్మా, ఎంత ఓదారుస్తుంది తెలుసా? ఇప్పుడు ఎంత బాధ ఎందుకు తెలుసా? ఆ వచ్చిన మార్కులు బట్టి కాదు, రాని 6 మార్కులు రాని. నాకు అనిపిస్తుంది ఒకసారి, మీకు తెలియక ఆ మాటలు అనుకుంటాను. ఇప్పుడు నేను చెప్తాను చదువుకోవాలి. దేవుడిని నమ్ముకున్న మనము వేటికి కలిగి ఉన్నామో తెలుసా? చెప్తే మీరు స్టన్ అయిపోతారు. అవన్నీ తాత్కాలికం. ఆఫ్టర్ ఆల్ సీట్లు వస్తే అంత రాకపోతే అంత, అలా చెప్తున్నాను. మార్కులు వస్తే అంత రాకపోతే, మార్కులు మన జీవితం కాదు. ఈరోజు పిల్లలు ఊరుకోలేరు ఈ విషయాలు. అంటే అంత చదువు లేకపోతే అంత. ఇప్పుడు నేను చెప్తాను కొన్ని విషయాలు. వాటర్ పురుగులా చూడాలి చదువుని. తక్కువ వస్తే ఏంటంటే, కానీ ఈరోజు చాలా మంది పిల్లలు చూస్తుంటే నాకైతే విసుగు పడుతున్నాను. ఎందుకు తెలుసా? కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవడం కారణాలు చెప్పండి. చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన సందర్భాన్ని బట్టి కారణం చెప్పండి. మార్కులు తక్కువగా రావడం వలన. నాకు తెలిసి ఫెయిల్ అయినది ఎవరు చూసి సూసైడ్ చేసుకోవట్లా. నేను తక్కువ చదివాను వార్తలు, నేను చదివిన వార్తలు ఫెయిల్ అయినందుకు తక్కువ మంది చచ్చిపోతున్నారు. కానీ మార్కులు తగ్గినందుకు మనస్తాపంతో డిప్రెషన్ గురయ్యి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ బాధ చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యేసుప్రభువు నమ్ముకున్న మనకి దేవుడు ఏమి ఇచ్చాడో చెప్తుంది ఆశ్చర్యపోతారు. వాడు విలువ కూడా చెబుతున్నాను తెలిస్తే చెప్పండి, లేకపోతే తెలియదు. 2 రూపాయలు ఎస్ఆర్
నేను కొన్ని విలువలు అడుగుతాను, ఆ విలువ తెలిస్తే మాకు తెలుసని చెప్పండి, లేకపోతే మాత్రం మాకు తెలియదు మాస్టర్ గారు చెప్పండి. రెండు పాయింట్ చూద్దాం మాస్టర్ గారు ఎవరైనా చెప్తారో చూద్దాం, ప్రయత్నించాను. మొదటి పాయింట్ నేను చెప్పే పాయింట్ ఇప్పుడు చదివారు కదా మీరు, చదవండి. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఆయన అంటే ఎవరు చెప్పండి? దేవుడు. మీ ఇంట్లో వాస్తవంగా మీ ఇంట్లో చాలా ఉన్నాయి కదమ్మా. ఎవరైనా మీ ఇంట్లోకి రాగానే వెంటనే కొత్త ఇల్లు అనుకుంటారు కూడా, కొత్త ఇల్లు కొత్త వస్తువులన్నీ తెచ్చిపెట్టుకున్నారు. కొత్త ఇంట్లో కొత్త వస్తువులు అంటే ఏమేమి ఉండొచ్చు? కొత్త ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి. సరే మీకు మామూలుగా రెస్ట్ రూమ్ ఉంటుంది కదా, హాల్లో తీసుకెళ్తారు. హాల్లో ఏమేమి ఉంటాయి చెప్తారు ఎవరైనా? ఇవి కూడా చెప్పాలంటే చాలా చెప్పండి కదా, ఇది తెలియకుండా ఉన్న పిల్లల మీద చెప్తారు. హాల్లో ఏమేమి ఉంటాయి? సోఫా సెట్, టీవీ. ఇప్పుడు మనం ఒకవేళ ఎక్కడ హాల్లోకి వెళ్ళాలనుకోండి, మీరే ప్రౌడ్గా వేస్తాం, మంచి ఇల్లు కట్టుకుంటారు, బాగుంది వెళ్ళాను. ఒకవేళ సోఫా మీరు జపాన్ నుంచి తీసుకొచ్చారనుకోండి, సపోజ్ అక్కడ టీవీ ఏమో సింగపూర్ నుంచి వచ్చిందనుకోండి, సింగపూర్ నుంచి టీవీ, జపాన్ నుంచి సోఫా. దివాన్ కాట్ కూడా ఉందన్నమాట పక్కన, అదేమో ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అమెరికా నుంచి వచ్చింది. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన దివాన్ కాటు, జపాన్ నుంచి వచ్చిన సోఫా సెట్, సింగపూర్ నుంచి వచ్చిన టీవీ, 3 ఉన్నాయి. నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు నేను కూర్చున్నట్టు ఉన్నానా? నేనేం బాగున్నాడు కదా. ఏంటంటే ఆ సోఫా సెట్ కూర్చోగానే ఇలా కూర్చోగానే నాకు అనిపిస్తుంది ఏంటి తెలుసా, అలా కూర్చున్నట్టు అట్లా కిందకి వెళ్ళి కొంచెం పైకి వచ్చామని, అరే భలే ఉందా, ఎంత అయింది అంటానమ్మా. ఎంత అయింది, ఎక్కడి నుంచి అంటే అన్నాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? జపాన్ నుంచి వచ్చింది. ఎంత అయింది తెలుసా? ఇప్పుడు ఇండియన్ కరెన్సీతో లెక్క పెట్టుకుంటే 3,20,000 అనగానే అమ్మో అన్న ఒకసారి ఎంత విలువ. వెంటనే ఈ పిల్లలు వచ్చి టీవీ ఆన్ చేశారు. ఆ టీవీలో కూడా చాలా ఆశ్చర్యం కనపడుతుంది. టీవీలో ఇదేంటి రా బాబు ఆశ్చర్యంగా, అసలు వెంటనే చెప్పారు ఒక అబ్బాయి అన్నాడు, ఆగిపోయింది టీవీ. అదే ఒక అబ్బాయి వచ్చి అది కూడా పొడవు చేసింది. చిన్న సౌండ్ చేస్తేనే అవి స్క్రోల్ అయిపోతా ఉన్నాయి. ఈ మ్యాజిక్ టీవీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే సింగపూర్ నుంచి. దాని విలువ ఏంటంటే అదెంత తెలుసా? 8,00,000 రూపాయలు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు వాటర్ ఇవ్వాలి, ఎందుకంటే చేపలు పట్టేస్తాయి. ఎందుకంటే 3,00,000 రూపాయలు సోఫా ఉంది, 8,00,000. ఇప్పుడు దివాన్ కాట్ దగ్గరికి వెళ్తే అది ఎలా ఉందంటే అట్లా విచిత్రం అనమాట. అక్కడ కూర్చుంటే నిద్రపోతుంది అన్నమాట. కూర్చుంటే నిద్ర, చాలా సైంటిఫిక్ టెక్నాలజీ అనమాట. అసలు ఆనుకున్నట్టు ఉండాలి, అనుభూతి కావట్లేదు, ఎంతసేపు అక్కడే కూర్చోకూడదు. చాలా చాలా కన్వీనియంట్గాను చాలా లగ్జరీగా ఉందన్నమాట. అది ఎంత అంటే అది కూడా సుమారుగా 5,00,000 అనుకోండి. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఇలా పరిచయం చేసుకుంటూ వెళ్తుంటే ఆ కుటుంబం వాళ్ళంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు. అప్పుడు అమ్మా మీ ఇంట్లో యేసు ప్రభు కూడా ఉన్నాడు కదా, ఆయన విలువ ఎంత? ఆన్సర్ ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు మీ ఇంట్లో, నాకు అర్థమైపోయింది. మంచి మంచి విలువైన వస్తువులు కూడా ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు కూడా మీ ఇంట్లోకి వచ్చేసాడా? ఇది జపాన్ నుంచి వచ్చింది, ఇది సింగపూర్ నుంచి వచ్చింది, ఇది అమెరికా నుంచి. మరి యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? మీకు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు కదా. యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చిందని మీ ఇంట్లోకి రావడానికి ఎంత అయిందమ్మా? యేసు ప్రభు రేటు కట్ట చూద్దాం ఒకసారి. నేను ముందే చెప్పాను, తెలిస్తే చెప్పండి, అది తెలియదు చెప్పండి. యేసుక్రీస్తు దేవుని యొక్క విలువ ఎంత? ముసల్మా ఆన్సర్ ఏంటి చెప్పండి? ఆశ్చర్య విషయం నిజంగా. అందుకే దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు చదివిన వాక్యం చదవను ఒకసారి, చదవను మళ్ళీ. ఆయన అందరి కాదమ్మా, విశ్వసించిన మీకు, నమ్మిన వారికి ఆయన ఎంత విలువైన దేవుడు అంటే అమూల్యం అంటే అర్థం తెలుసా? మూల్యము లేనిది అంటే నో కాస్ట్. అంటే ఒక ఉచితమని కాదు అక్కడ అర్థం, ఉచితమని కాదమ్మా. అమూల్యం అంటే అంటే ఆయనకు వెల కట్టలేము. ఆయన ఎవరు తెలుసా? సర్వ సంపదల అని. ఎంత ఇంపార్టెంట్ చూడండి. అట్లా ఆయన మనకు ఉన్నాడమ్మా. అరే 75 మార్కులు వచ్చిన బాధపడతావా? నీకు ఎవరున్నారు? 100కి 75 మార్కులు వచ్చినాయి. నీ ఒంట్లో నీ ఇంట్లో ఎవరున్నారు? దేవుడు, అమూల్యమైన వాడు ఉన్నాడు. బాధపడచ్చా? దిగులు పడచ్చా?
నువ్వు ఏడవచ్చా? నువ్వు జనాన్ని ఏడుపు ఎందుకో తెలుసా? ఆ కందిపప్పు లేవని, ఆ జనాలు ఏడుపు ఆరోగ్యం లేదని. ఒక్కసారి మీరు నేను చెప్పే మాట ఎంత వాస్తవం మీరు ఆలోచించండి. నిజంగా మన ఇంట్లో దేవుడు లేడమ్మా, మన హృదయాల్లో ప్రభు లేడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన మనలో ఉన్నాడు. ఆయన ఎంత అమూల్యమైన వాడంటే ఆయన మనం పే చేయలేము. అందుకనే మనం ఎంత ధన్యంగా చూడాలి. ఆయన మనలో ఉంటాడు, మనలో కేవలం ఎక్కడి నుంచి గుర్తురాగలం. ఆయన జస్ట్ ఉన్న పాటను మనం అంగీకరించాం. దేవుడు యేసు ప్రభువా, నిజంగా నేను పాపిని ప్రభువా అనుకున్నప్పుడు దేవుడు వెంటనే పశ్చాత్తాపడినప్పుడు యేసు ప్రభువును మనం చేర్చుకున్నాం. ఆయన మనలోకి వచ్చేసి వచ్చిన ఆయన చాలా విలువైనవాడు. ఆయన లేకుండా ఎన్నున్న ఇంట్లో మనం విలువలేదు. ఒక మనిషి మోతని బట్టి విలువ వస్తా, దేవుని బట్టి విలువ వస్తా? చెప్పండి. అందుకే దుష్టుడు కాకుండా ఏం చేస్తాడు తెలుసా? వాడు గమ్ చేస్తాడు, వంట చేస్తాడు, బ్లేమ్ చేస్తాడు. ఎలాగో తెలుసా? అందుకే నేను అంటున్నాను, ఎప్పుడైనా సరే ఏదైనా మైనస్ వచ్చిన బయటకి ఇది అనుకోగలను. మైండ్ వికసిస్తుంది కదా, పూర్ణ విసిగిందా, ఆహా శాతం తురుమని పాల్గొవాలి. వాడి కనుక కూర్చోమంటే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా. ఒకటి, దేవుడు విలువైన వాడు. ఎక్కడున్నాడు ఈయన? ఎవరు సొంతం చెప్పండి? దేవుడు నా సొంతం. పిల్లలు పాడుతూ ఉంటారు ఒక పాట, సంతోషం పొంగింది సంతోషం పొంగిందిలో ఇంత గొప్ప యేసు నాకు పాడండి. పిల్లలు ఇంత గొప్ప యేసు నా సొంతమాయను అక్కర్లేదు. పిల్లలు ఇంత ఉల్లాసంగా చెప్పాలన్నమాట. ఇంత గొప్ప దేవుడు. అందుకే సంతోషం పొంగింది సంతోషం పొంగింది. యేసు నన్ను రక్షించను, నాటి నుంచి నేటి వరకు సంతోషం పొంగి పొలుతా ఉంది. ఇంత మంచి దేవుడు నాకు సొంతం అయిపోయాడు, అమూల్యమైన వాడు. ఇది ఒకటి. రెండోది కూడా చెప్తాను. అదే మొదటి పేజీలు రాసిన ఒకసారి చూడండి. బైబిల్ మొదటి పేజీలు రాసిన పత్రిక. ఇప్పుడు మీరు ఎన్నో అధ్యాయం చదివారు? రెండో అధ్యాయం. తర్వాత మొదటి అధ్యాయం, మొదటి పేజీలు మొదటి అధ్యాయం 10వ వచనం చదవండి. 19వ వచనం. అమూల్యమైన చాలు. అది రెండవది ఏంటో తెలుసా? దేవుడు మన దగ్గర ఉండండి, మనలో దేవుడు ఉన్నాడు. రెండోది ఏంటో తెలుసా? మనలో ఏముందో తెలుసా? ఆయన రక్తం. ఆయన రక్తం ఉన్నాము మనలో. మనం కడగబడ్డాము. మనం దేని ద్వారా కడగబడ్డాము? ఆయన రక్తం చేత, ఆయన రక్తం ద్వారా కడగబడ్డాము. ఒక చిన్న షర్ట్కి మురికైతే చాలా డ్రై క్లీనింగ్ ఇచ్చారు. డ్రై క్లీనింగ్ ఇస్తే ఆ మురికంతా పోయి ఆ షర్ట్ మీద దగ్గర రావడానికి ఎంత అయిందో ఖర్చు? తక్కువ 150 రూపాయలు అవుతామో, 150 రూపీస్. 150 రూపాయలు ఖర్చు పెడితే ఆ చొక్కా నీట్గా తయారైంది. మురికి పెట్టిన మన జీవితాలు, మన హృదయాలు పాపంతో పడి భయంకరంగా మలినమైపోయి మన హృదయాలు కడగబడడానికి, క్లీన్ అవ్వడానికి నిజంగా ఏం కావాలి చెప్పండి? ఆయన రక్తం ఇచ్చాడు. అది ఎంత విలువైందో తెలుసా? ఆయన రక్తం. ఒక రోజు అంటే ఏం జరిగిందో తెలుసా? పైనుంచి ఒకరోజు పైనుంచి పెద్ద సంహారపు దూత అని చెప్పేసి పెద్ద కత్తి పట్టుకొని ఒక ఊర్లోకి వచ్చినాం. వచ్చి ఇంట్లో జ్వరబడి ఫస్ట్గా పుట్టిన పిల్లలందరూ చంపేస్తున్నాం. టేస్టులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కత్తి పెట్టి పొడి చేస్తారు, చచ్చిపోతున్నారు, ఏడుస్తున్నారు. అదే దూత కత్తి పట్టుకుని ఒక ఇంటికి వెళ్ళిందంట. ఎందుకంటే ఆ ఇంటి ఆ ద్వారం మీద రక్తం ఉన్నమాట. రక్తం ఉండి తల్లికి భయం వేసి వెనక్కి వెళ్ళిపోయిందంట. ఆ సంహారపు దూత ఏమి చేయలేకపోయాడు. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉంది ఈ మాట? అదే ఆ రక్తం అనే గుర్తు లేకపోతే ఆ సంహారంతో ఏం చేస్తున్నాడు? లోపలికి వెళ్ళిపోయి వెంటనే చంపేస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లోకి లోపలికి వెళ్ళడానికి చంపేయడానికి ఒక ఛాన్స్ లేదు. వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి చెప్పండి? ఆ ఇంటి మీద ఏముంది? ఆ రక్తం అనేది గుర్తుగా ఉంది. అందుకనే యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము
వాడు, ఆయన ఇచ్చిన రక్తం మన పాపములు పోయాడు. ఇక దాంట్లోనే 1 పేతురు రాసిన 1:7 చదవండి. 1:7 నశించిపోవచ్చున్న సువర్ణము ఆ అగ్ని పరీక్షల వలన శుద్ధింపబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మంత్రియు ఘనత కలుగుచున్న కారణం. ఇక్కడ ఏంటి చెప్పండి? అమూల్యమైన విశ్వాసం. చూడండి, ఇంత గొప్ప విశ్వాసం ఇచ్చాడు దేవుడు వాడిని. నమ్మకం దేవుడు అంటే. ఇప్పుడు యోగుని దేవుడు ఎంత పరీక్షించాడు తెలుసా? యోగు ఎందుకు, ఎలా పరీక్షించాడు యోగుని? కొన్ని నష్టాలను అనుభవించాడు తన జీవితంలో. మొట్టమొదటి మీకు అందరూ తెలిసిన మాట, యోగు సంపద అంతా పోయింది. యోగు సంపద ద్వారా ఎంత నష్టం వచ్చింది తెలుసా? ఎందుకు సంపద ద్వారా దేవుడు నష్టం చేశాడు? దేవుడు యోగుని ఏం చేశాడు తెలుసా? పరీక్షించాడు. యోగు విశ్వాసం సరైందా లేదా అంటే అది దేవుడు పట్టుకున్నాడు. దేవుడు ఇచ్చిన దీవులపై కాకుండా అసలు దేవుడు ఇచ్చిన దీవుల మీద యోగుకు నమ్మకం ఉందా? దేవుడిపై నమ్మకం ఉందా? టెస్ట్. అలా చెప్తున్నారు చూడండి. దేవుడు ఇచ్చిన ఆశ. ఎందుకంటే ఆ దినాల్లో ఊరు దేశమునందు యోగును ఒక మనుషుడు ఉన్నాడు. అతనికి 7,000 ఎవరిని అంట? అమ్మో, ఎంత అసలు గొప్పవాడంట. ఎంత ఇచ్చాడు సంపద తెలుసా? ఇప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టాలన్నాడు యోగు. ఏంటో తెలుసా? అసలు యోగు విశ్వాసం కరెక్టేనా? అసలు నా మీద ఆధారపడుతున్నాడా లేదంటే నేను ఇచ్చిన సంపద మీద ఆధారపడుతున్నాడా అని పరీక్షించాలనుకున్నాడు. ఎలా పరీక్షించాడు చెప్పండి? టెస్ట్. సంపద నష్టం. సంపద నష్టపోయినా విశ్వాసం నష్టపోయాడా? విశ్వాసం కోల్పోయాడు. మీరు కావాలని చూసుకోండి, దేవుడిని ఎక్కడ విడిచిపెట్టాలి. ఎంత ఆశ్చర్యంగా చూడండి. టెస్ట్ నెంబర్ 2 ఏంటో తెలుసా? ఆ పిల్లలు. ఇప్పుడు దేవుడు అనుకున్నాడంట నిజంగా పిల్లలు నష్టం చేశాడు. ఇప్పుడు పిల్లలు పోయారంటే తన హృదయం ఎలా ఉందో చెప్పండి? అత్యంత హృదయ వేదన. అది నేను మాటలు చెప్పాను. నేను ఉదయం మా అబ్బాయి కాలేజ్కి వెళ్తుంటే ఆటో డ్రైవర్ వచ్చాడు. ఆటో డ్రైవర్ వస్తే వాడు మరి ఏదో ఆటో డ్రైవర్ రకరకాలు మారిపోతాడు. ఇప్పుడు వచ్చిన మా అబ్బాయి గారు చిన్న అబ్బాయి, మా అబ్బాయి గారు చిన్నపిల్లడు. ఇంతకుముందు మనకి పట్టడానికి వచ్చాడు కదా అబ్బాయి గారు ఏంటో జాక్సన్ చూసారు. పిల్లలు చేయగలిగింది. అట్లాంటి అబ్బాయి వచ్చాడు మాట బాబాకి. అస్సలు ఆశ్చర్యం తిన్నా. మొన్న మా సంతోషం ఇచ్చుకుంటాను. అట్లాంటి అబ్బాయి వచ్చేసరికి నా హృదయం ఒకసారి చెప్పుకున్నాను. వాడు కూడా ఏం చేస్తాడు? ఎదురు ఒక ఫోన్ పెట్టుకున్నాడు. వాడు వాడి పక్కన సంతోషం ఉంది. లోపల కూర్చొని సంతోషం కానీ వాడి పక్కనే కూర్చున్నాడు. ఎట్లున్నారు ఇద్దరు? అసలు నేను అన్నాను ఏ ట్రై చేయడానికి అని చెప్పి నాకు భయం ఇస్తున్నాను. అది వెంటనే బాత్రూమ్కి వెళ్ళి లోపల వాష్రూమ్లోకి వెళ్ళి బాగా ప్రార్థన చేసి, ప్రభా సహాయం చేయాలి అంటున్నాడు. ప్రభా ఈ అబ్బాయి చూస్తే ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి ఎంత నాకు జస్ట్ ఆ సింటమ్ తెలియగా నాకు ఎంతో. అట్లాంటిది యోగ పిల్లలు ఏమైనా చెప్పండి. ఇప్పుడు అంత హృదయ వేదన ఉంటుందమ్మా. అంత హృదయ వేదనలో కూడా యోగు దేవుడు నమ్మాడా లేదా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొస్తాడు. టెస్ట్ పాస్ అయ్యాడు లేదా? అమూల్యమైన విశ్వాసం. అది శోధన చేత పరీక్షించబడతారు. అప్పుడు అది అమూల్యంగా పరిగణించబడతారు. టెస్ట్ నెంబర్ 3 ఏంటో తెలుసా? ఇప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చెప్పండి. ఇంకోటి 4వది వాగ్దానములు. చూసారా? అసలు మంచి మంచి వాగ్దానం ఉన్నాయి. అమూల్యమైన వాగ్దానం. నీ జీవితం పట్ల దేవుడు చిత్తం ఏంటో చెప్పాడు. దేవుడు ఈ చదువులు ఇవ్వాలి నీ జీవితం. అసలు దేవుడే నీ జీవితం. దేవుడు నీ పట్ల మంచి మంచి వాగ్దానాలు ఇచ్చాడు. అవి ఎంత అమూల్యమైనవి తెలుసా? ఉన్నాయా లేవో మీ దగ్గర వాగ్దానాలు? అవతల టీ కూడా తెస్తాడు. విచిత్రం. ధనశ్వం చెప్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని ఎవరు కొట్టేశారంట? అసలు దొంగలు కొట్టేసారంటే బాగుంటాం. నాకు ఎరుకలు కొట్టేసాం వాగ్దానాన్ని, ఆర్డర్ కొట్టేసాము అని ఆ హృదయంలో సైతాన్ని కొట్టేలా. సంతోషం. అమూల్యమైన వాగ్దానాలు. ఒక్కొక్క వాగ్దానానికి మనం ఎంత చెల్లిస్తున్నాం చెప్పండి? అది చెల్లిస్తూ వచ్చేద్దాం. ప్రభు ప్రేమించి నీకు ఇచ్చే వాగ్దానం అన్నాడు. అవి ఎంత విలువైనవి తెలుసా? విశ్వాస జీవితంలో వాగ్దానం విలువ కొంతమందికి అర్థంగా ఉంటుంది. ఎందుకంటే వాటి విలువ తెలియదు. కొన్నిసార్లు మన ఇళ్ళలో వస్తువులు కొనుక్కొని ఉన్నప్పుడు పోయినప్పుడు భలే బాధ కలుగుతుంది కదా. మీకు చాలా బాధ కలుగుతుంది. కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకుంటే నిజంగా మీకు బాధ కలుగుతా లేదా? చాలా బాధ వేస్తుంది. అట్లాంటిది విలువైన వాగ్దానాలను మనం పోగొట్టుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది. నిజంగా శారీరకంగా కాదు కానీ ఇచ్చిన వాగ్దానాన్ని మనం మర్చిపోయాం, పక్కన పెట్టేసాం అంటే బాధ. ఇది 4వ విషయం, వాగ్దానాలు.
ఐదో విషయం చూడండి 30 కీర్తన గ్రంథం 27 చూడండి, కీర్తన గ్రంథం 36వ కీర్తన 7వ వచనం చదవండి. 36వ కీర్తన 7వ వచనం. 36 దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. అది చూసారా, అలాంటి కృప ఎంత మంచిదో తెలుసు. నేను చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఒకటి తింటాను. నేను బాగా బలహీనమైనప్పుడు నేను ఒక పదార్థాన్ని తింటాను. అప్పుడు ఏమొస్తుందంటే చాలా బలం వచ్చేస్తున్నాను. మీరు ఎవరైనా బలహీనంగా ఉంటే చెప్పండి, ఆ ఐటమ్ ఏంటో చెప్తాను. ప్రతిభకు అవసరమైన ఒకవేళ బలహీనంగా ఉంది ప్రతిభ, ఇప్పుడు ఆమెకు అవసరమైన ఫుడ్ ఏంటో తెలుసా? ఏం లేదమ్మా, దేవుని దగ్గర కృపను మీకు తెలియదు. కృపను ఏం చేయాలి చెప్పండి, మనం తినాలి. కృపను తినడం అంటే ఏంటి? దేవుని దగ్గర కూర్చొని ఆయన కృపని చదువుకోవడం. అది కూడా పాట విన్నా. కృపలను తలంచుతూ కావాల్సింది కూడా నాకు అదే, మిగతా పాట రాలేదు. కృపలను తలంచుతూ ఆయుష్కాలం ఒక్క పాయింట్ చాలా నాకు అది పాట అంతా నేర్చుకోకపోతే నాకు బాధ లేదు. ఆ కావాల్సిన పాయింట్ వచ్చింది. ఒక ఆయన చరణం పాడేస్తాను, ఒక పాట వెళ్ళిపోయాడు. నాకు కావాల్సిన ఒకే పాట. అందుకని కృపలను తలంచుతూ ఆయుష్కాలం అని మన జీవితం అంతా ఆ కృపను తలుస్తూ ఉండాలి. 117వ కీర్తన చాలా చిన్న కీర్తన, కానీ గొప్ప కీర్తన, ఫేమస్ కీర్తన. ఎందుకు అంత కీర్తన ఫేమస్ అని తెలుసా? అట్లా ఆ కీర్తన మొత్తం చదువుకున్నప్పుడు ఈ కీర్తన అంతా చదువుతున్న టైం పడుతుంది అనుకుంటారా? టైం పడుతుంది, ఒక వచ్చిన దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. కాదు, ఎంత హెచ్చుగా ఉన్నది తెలుసా? ఆయన కృప అది ఎంత అమూల్యమైందంటే కృప 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 చూస్తారు. అందుకనే భక్తుడైన పౌలు గారి దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, విడువక నీ ఎడల నేను కృప చూపిస్తానని చెప్పాడు. నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను ఎప్పుడు పట్టుకుందని చెప్పాడు. అది ఎంత విలువైందో తెలుసా? దేవుని కృప ఉంటే చాలు. ఇది ఎన్నోదంటే దేవుని 6వ రోజు చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31 10వ వచనం చదవండి. 10వ వచనం 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ గుణవతి అయిన భార్య అంటే ఎవరో తెలుసా? సంఘమే. దేవుడు మనకిచ్చిన చిన్న సహవాసం నిజంగా మాకు ఎంత అమూల్యమైనది తెలుసా? మీకు తెలుసలేదు, మీకు ఎన్నో ఆస్తులు పాస్తులు అన్నీ ఉండొచ్చు, కానీ చాలా వాల్యుబుల్. మీరు ఒక 10 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టుకొని ఇంట్లో ఉంటారు అనుకోండి, అక్కడి నుంచి మీరు పరలోకి వెళ్ళామా? మిమ్మల్ని పరలోకానికి పంపించేది తెలుసా? ఈ సంఘమే. సంఘం చాలా ఇంపార్టెంట్. అందులో గుణవతి అయిన వారు, గుణం కలిగిన సంఘాలు, మంచి మంచి దేవుని క్వాలిటీస్ అంటే దైవికమైన లక్షణాలు కలిగిన సంఘాలు. లోలా సంఘాలు ఎన్నోనేమో మనమే తిరిగి తెచ్చడానికి రాలే. ఇక్కడికి చెప్తారేమో జాగ్రత్త, ఆయన పని తిరిగి తెచ్చు, ప్రభు చూసుకుంటాడు. కానీ వాళ్ళని చూస్తున్న కనపట్ల మనకి క్యారెక్టర్లో ఇది గుణవతి అయిన సంఘమా, ఇది గుణవతి అయిన సంఘం నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళని చూస్తే మనం భయవేస్తాడు, అడుగుతాడు. ఈ సంఘాల్లో, ఈ ఏరియాలో ఉన్న సంఘాలు, మీరు చాలా మంది గొర్రె కషాయం అన్నట్టుగా యథార్థంగా చెప్పేవాళ్ళు ఎక్కడికి చాలా మంది రాలేకపోతున్నారు. అందుకే చాలా సంఘాల్లో మసిపూసి మారడిగా చెప్పే మాటలు నేను మొగ్గు చూపుతున్నాను. అందుకనే ఆ మంచి మంచి లక్షణాలతో కూడిన ఒక చిన్న సంఘంలో మనం ఉండటం అది ఎంత వాల్యుబుల్, అది ఎంత దూరమైన, భారమైన, కష్టమైన, నష్టమైన, ఆటంకాలు వచ్చినా, అడ్డులు వచ్చినా, ఇంకా ఎదురాడే పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే ఆ అమూల్యమైన సంఘాన్ని మనం ఏం చేయకూడదు చెప్పండి, విడిచిపెట్టకూడదు. ఎందుకు తెలుసా? అది నాకు చాలా విలువైంది. సంఘం యొక్క విలువ ఈరోజు మనకు అర్థం కావట్లేదు. అట్లాంటి మంచి సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయన ఎంతో స్తుతించాలి. ఇది నీ దగ్గర ఉంది, ఇది సంఘం నీ దగ్గర ఉంది. ఇంకా చివరి పాయింట్, ప్రకటన 21వ అధ్యాయం. ప్రకటన 21వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన 21:19. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన, చాలు తర్వాత చదువుకోవచ్చు.
ఏ పట్టణం ప్రకారం అంటే పరలోక పట్టణం. పరలోకం ఎంత విలువైంది చెప్పండి. పరలోక రాజ్యం ఎంత విలువైందమ్మా. ఒక్కసారి మీకు టేబుల్ మీద ఒక్కో దాని విలువ చూద్దాం. ఇప్పుడు మొత్తం 7 విషయాలు చెప్పాను క్లియర్గా. ఫస్ట్ దేవుడు పెట్టారు, ఫస్ట్ తర్వాత ఆయన కాల్చిన రక్తాన్ని పెట్టారు, ఆ తర్వాత మీకు దేవుడు ఇచ్చిన విశ్వాసం పెట్టారు, ఆ తర్వాత 4వది వాగ్దానాలు పెట్టారు, 5వది కృప పెట్టాను, 6వది సంఘం పెట్టాను, 7వది 7 నీకు ఉన్నాయా లేదా చూడు. 7 నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ ఉన్న వారికి 7లో ఏది నాకు లేదు అని తెలియదు. పరీక్షించుకో కావాలండి, చూద్దాం చెప్తారు. అసలు 7 ఒకసారి మీరు ఆలోచించే జయదీప్ దగ్గర ఉన్నాయా 7, ఆ తర్వాత రచిత దగ్గర ఉన్నాయా చూస్తారు, అందరి దగ్గర ఉన్నాయి. మరి 7 ఒక్కొక్క దాని విలువ ఎంత? ఒక్కొక్క దాని విలువ మనం ఎంత ధనవంతులు, మనం ఎంత ధనవంతులు, అసలు ఎన్ని డబ్బులు పెట్టినా దానికి అంత విలువైన. ఇప్పుడు చెప్పండి, ఈ 7 ఉన్న మీరు లోకంలో ఎంత విలువైన వారు ఆలోచించుకున్న ఒకసారి. కానీ మీరే కొన్నిసార్లు మీరు అనుకునే మాటలు మిమ్మల్ని మీ విలువ తక్కువ చేస్తున్నాయి. మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు? నేను వేస్ట్, నేను పనికిరాను, ఎందుకంటే నల్లగా ఉన్నామనే. అది కొన్నిసార్లు మనం అనుకున్న మాటలు ఎలా ఉంటాయో ఒకసారి, నా దగ్గర డబ్బులు లేవు అందుకే నేను వేస్ట్, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదుగా అందుకే నేను వేస్ట్, మాకు సరైన ఇల్లు లేదు, రెంట్ హౌస్లో అద్దె హౌస్లో ఉన్నాం, మీకే మంచి ఇల్లు, మేము ఇంట్లో పనికిరాను అంటే నువ్వు అనుకున్న విషయాలు. నేను అదే చెప్తున్నా, మీ జీవితంలో మనం ఎప్పుడు తలంచుకోవాల్సింది ఏంటి తెలుసా? అసలు మనం ఏం కలిగి ఉన్నాం, ఏం కలిగి లేము. మనకు కలిగి ఉన్నవి మీరు ఆలోచించండి ఒకసారి. ఈరోజు మనం ఆరాధించే విషయాలు ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇచ్చినవి, మనం కలిగి ఉన్నవి ఏంటి చెప్పండి? అమూల్యమైనవి. అందుకని ప్రభా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప అమూల్యమైన వాటిని నన్ను ప్రేమించి నాకు ఇచ్చినందుకు నేను ఎంత స్తుతిస్తాను. ఇట్లాంటి అందరి ప్రభావం కేవలం విశ్వసించిన మీకు మాత్రమే ఉంటుంది. యేసు ప్రభువును నమ్ముకున్న మీ జీవితాల్లో ఈ దేవుడు మీకు ఇచ్చాడు. మరి ఇవి ఇచ్చినందుకు దేవుడు ఎంత ఆరాధించాలి. మీరు ఒక 20 లక్షల రూపాయల హౌస్ నేను ఫ్రీగా మీకు ఇచ్చేస్తాను అనుకోండి, మీరు నా పట్ల ఎలా ఉంటారు? ఎంత కృతజ్ఞత తెలుస్తారు కదా. ఎంత విలువైనవి డబ్బులు పెట్టినా మనం లేనివి మీకు ఇచ్చాడంటే దేవుడు చివరికి తన్ను తానే మీ వశమైపోయాడు, తన్ను తానే మీకు అప్పగించుకున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే నిజంగా ప్రభుని మనం మాత్రం చేయకుండా లేవు. ఏంటి చెప్పండి, అది నిజంగా మనం ఆలోచిస్తే ప్రభుని ఆరాధించకుండా మేము వినలేము. ప్రభు మేము మానలేమయ్యా అని మనం ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. అలా ఆరాధించాలి. కళ్ళు మూసుకొని ఆరాధన చేసుకుంటాం. ఒకవేళ ఏదైనా చేసినా అదంతా కూడా మీకంటే ఎక్కువ ఏమీ కాదు, అదంతా ఒక వ్యక్తి ఆయన ఏమిచ్చినా మీరు తెచ్చుకున్నాం. ఆయన అయ్యా ఇదిగో ప్రభా నీకే స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతులందుకో యేసయ్యా.
నామంలో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరంటే సాయంత్రం చెబుతారు. ఎందుకంటే ఈరోజు కృతజ్ఞతలు కూడా వాస్తవంగా టైం అవుట్లో ఉన్నాం, చక్కగా సాక్ష్యం చెబుతారు. మనం ప్రార్థన చేసుకున్న వెంటనే చక్కగా పనులు మూసుకొని ప్రార్థన పనులు సరిపడాలి. ప్రభుత్వ పనులు ఏదైతే రాబోతుంది ప్రయత్నంగా సరిపడా పనులు మూసుకొని ప్రార్థించాలి. పనులు మూసుకోండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందిని ప్రభు యేసుక్రీస్తు ఇవ్వబడిన రాత్రి ఒక రోజు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వివరించి ఇది మీ కొరకు నా సేవను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లే దేవుని చేయడం చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇక్కడ ఎవరెవరైతే మరి మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి వాక్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మీరు అత్యంత మమ్మల్ని కడిగి కొన్ని పరిశుద్ధపరిచి ఇక్కడ నిలబెట్టారయ్యా. మీరు ఇచ్చిన అధికారంలో మీరు ఇచ్చిన విశ్వాసం చేత ఈ రొట్టును తూచుతూ చక్కగా హృదయపూర్వకంగా స్తుతించి మరి చక్కగా వెళ్ళడానికి మీరు ఎంతో సహాయం చేస్తున్నారు. మీకు వందనాలయ్యా. అలా ప్రతి ఒక్కరు కూడా మంచి విధేయతతో మీకు ఈ వారం అంతా కూడా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని జీవితాలు ఇచ్చారు. వారి కుటుంబ ప్రార్థన కూడా జరుపుకోవడానికి సహాయం చేస్తారు. అందులో స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళ దగ్గరికి ఈ రొట్టె పంపించబడింది. ఒకసారి మీ కుడి హస్తం వాళ్ళ పైకి చూపించున్నాం. మీ దగ్గర రొట్టె పంపించబడి ఎవరైతే చక్కగా ప్రభుని నమ్ముకొని నేను యేసు ప్రభుని నమ్ముకుని వాడి నుంచి నా మనసు మారింది, నేను చక్కగా బాప్తిస్మం తీసుకున్నాను, నేను ప్రతి ఆదివారం ప్రభు సహవాసానికి వచ్చి ఆయన బలలో నేను కలిగి ఉంటాను, ఎవరైతే తీర్మానం తీసుకున్నారో వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు. ఆ ప్రకారం భోజనం పెట్టబడ్డ ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తంలో బ్రతకమన్నాను, మీరు దేవుని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడం దేవుని చేయడం చెప్పడం. ప్రభు శరీరం త్రాగవాడు తనకి శిక్షణ విధించడానికి భావిస్తున్నాడు. ఎందువల్ల మీరు అనేక ప్రార్థనలను రోగులను ఉన్నారు, చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే మనమే విమర్శించుకున్నట్టుగా తీర్పు పొందకపోతున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకే నాలుగు స్తోత్రాలయ్యా. ఇప్పుడున్న బిడ్డలు చాలా మంది ఈ రొట్టె తీసుకుంటున్నాము, ఈ ద్రాక్షరసం తీసుకుంటున్నాము కూడా కొద్దిమంది తెలియని వాళ్ళకు ఉండొచ్చు ప్రభా. కానీ చాలా ఆశ్చర్యమైన విషయం ప్రభా, మీరు త్వరగా రాబోతున్నాము. మీరు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు, మీరు అనుకున్న గడిలో వస్తానని మీరు చాలా స్పష్టంగా చెప్పారయ్యా. ఒక దొంగను ఉదాహరణగా వాడుతున్నారు ప్రభా తండ్రి. మీరు త్వరగా వచ్చేది ప్రభా. అయితే ఎప్పుడు వస్తారు అనే విషయం మాకు కొంచెం టెన్షన్గా ఉంది ప్రభా. అయితే ఆయన తండ్రి మీరేం కంగారు పడకుండానంటే నేను వచ్చేదాకా మీరు పని చేయమన్నారు. ఇదిగో నేను వచ్చే ఆ రక్తాన్ని, నేను ఇచ్చిన ఆ శరీరాన్ని మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మీరు చక్కగా పరిశీలన చేసుకుంటూ ప్రిపేర్డ్గా ఉండండి, నేను వచ్చి మమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారయ్యా. అలా సిద్ధపడు. ఎవరైతే ఈ రొట్టె ద్రాక్షరసం త్రాగరో తీసుకోరో వాళ్ళు సిద్ధపడట్లేదు నాతో ప్రభావం. మేమైతే ప్రతి ఆదివారం ఆయన అక్కడున్న బిడ్డలు మేమందరం కలిసి అయ్యా చక్కగా ఇన్ టైంలో వచ్చి చక్కగా ప్రార్థన చేసుకొని ఈ బలలో చేయవేసి మంచి కృపను మాకు ఇచ్చారు. కొంతమందికి ఇది విలువగా అనిపించదు ప్రభావ, కానీ విశ్వసించిన మాకైతే ఇది నిజంగా అమూల్యమైన ప్రభావ. ఇప్పుడు కొన్ని బోధపడతాయి, ఇప్పుడు కొన్ని అర్థమవుతాయి.
ఒకనొక సమయంలో అన్నీ అవుతాయి ప్రభా. అప్పుడు ఎత్తి రోజులు బాగున్నా ఉపయోగం లేదని తండ్రి. అయ్యో మాకు తెలుగు తీయమని వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు అన్నారు ప్రభా. నాయన అయ్యా ఇది మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మంచి అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే కృప ఇచ్చేవారు ప్రభా, మీకు స్తోత్రాలు. అంతేకాదు మీరు తలంచుకునే కృప కూడా ప్రత్యేకించి ఈ సమయంలో మాకు ఇచ్చిన స్తోత్రం చెల్లించుకుంటూ మరొకసారి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అట్లాగే ద్రాక్షారసం తీసుకుందాం. జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు శ్రీ యేసు నామం నీకెంత క్షేమం ఈనాడు యోచించుమా. ఓ నిజమా తెలిసికో స్తోత్రం నాయన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ రోజు ఆరాధనకు తీసుకొచ్చిన బిడ్డలందరి పక్షాన్ని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ బలమైన ప్రాంతాన్ని ప్రభా, ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ని, వెనక ఉన్న అపార్ట్మెంట్ని, మీ చుట్టుపక్కల ఉన్న గృహాలను, మీ చుట్టుపక్కల ఉన్న మనుషులను ప్రభా మీ హస్తాలకు మీ యొక్క పాదాలను సమర్పిస్తూ ఉన్నాను. ఎవరైతే మీరు మాకు అనుగ్రహిస్తున్నారో అటు వారందరినీ ప్రభా మీరు ఆకర్షించుకున్న వారు, మీ చేత బోధించబడేవారు అయ్యా, ఈ సంఘంలో ఎవరైతే మీరు నడబోతున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఏ వేసి ఏ విధించాలని సరే ప్రభావాన్ని ఇక్కడికి పంపవలసిందిగా ప్రారంభిస్తున్నాను ప్రభావ. అలాగే మరి తీసుకొచ్చిన పిల్లల్లో ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నాను. మొదటిగా ప్రార్థన చేస్తున్నాను. జోషిక ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగో ప్రభావ జేసిక జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి మంచి ఆరోగ్యంగా ఉన్న ప్రభావ వాళ్ళతో వచ్చిన వాళ్ళ సిస్టర్ని పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ హస్తాన్ని అప్పగించుకున్నానయ్యా. ఆ కుటుంబాన్ని మీ దగ్గరికి అప్పగిస్తూ ఉన్నాను. మీరే కృప చూపించండి. ఎవరి అవసరతలు వారు ఉండే ప్రభావం, కానీ ప్రతి వారి యొక్క అవసరతను మీకు బాగా తెలుసయ్యా. ఎవరు ఏ అవసరంలో ఉన్నారు, ఎవరికి ఏం కావాలో వారు అడగకముందే మీకు బాగా తెలుసయ్యా. వారి హృదయవాంఛలు కలిగిన దేవుడు అని వారి ప్రతి కష్టాన్ని మీరు తెచ్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. అలాగే ఆయన ఇక్కడ ప్రతిభా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. నన్ను కూడా చక్కగా నేను వదిలిపెట్టుకుంటున్నా. మేము 7 విషయాలు చెప్పినా, 5 విషయాలు చెప్పినా వాటిలో కనీసం ఒక్క విషయమైనా సరే ప్రతిభ కూడా చక్కగా అర్థం చేసుకుని ఆ వాక్యం ద్వారా మరి ఆరాధించి స్తుతించి ప్రార్థన చేసుకుని ఒక మంచి హృదయాన్ని ఇక నుంచి నూతనంగా పుట్టించండి అయ్యా. ఆ తనకు నోరు తెలిసి చిన్న ప్రార్థన, చిన్న ఆరాధన చేసే చక్కగా అనుగ్రహించాలి. అలాగే ప్రభా శ్రేణులను బట్టి ప్రశాంతిని బట్టి ఆయన అయా కీర్తనాన్ని బట్టి స్థితిని బట్టి నిర్దేశం ప్రభావ. అలాగే లక్ష్మక్క ఈ ఫ్యామిలీతో ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రతి నెల 2వ సోమవారం కొడుకు మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రభా కుటుంబంలో ఏ విషయాలు చెప్తా ఉన్నాం ఆ విషయాలు ఆ కుటుంబంలో చక్కగా మరి మహత్వంగా ఉండడానికి సహాయం చేయ ప్రభావ. అవి నెరవేర్చబడడానికి సహాయం చేయ ప్రభావ. చక్కగా అన్ని విషయాల్లో ఫ్రీగా ఫ్రెష్గా ఉండే కుటుంబంలో అడిగించండి ఆయన.
ఏరియాలో అక్కడ పెడితే కూడికల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు వస్తూ వాటితో కూడా తీసుకురావడానికి కావలసిన గొప్ప నిపుణుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభావ. అలాగే ఆయన ఈ సమయంలో క్లియర్గా స్థుతిస్తున్నాను ప్రభావ. అయ్యా రవిని బట్టి యోగితాన్ని జ్ఞాపకం చేసుకోయా, మరి శ్రావతిని బట్టి ఏరియా అయ్యా వినోష్ జాన్సన్ రెడ్డి గారు, అలాగే లక్ష్మీబాయి గారు, వీళ్ళందరూ కూడా ప్రభావ అయ్యా అందరి మీద అయ్యా మీ ఆత్మను కుమ్మరించండి ప్రభావ. అయ్యా మీకు మెండైన ఆత్మను కుమ్మరించండి ప్రభావ. అయ్యా మీరు ప్రభు చూపించండి, కనికరించండి అయ్యా. మరి వీక్లీ వాళ్ళు చేసుకుంటున్న ప్రార్థనలు, అడుగుతున్న విషయాలు అయ్యా ఇంకో మరి ప్రారంభిస్తున్న ప్రతి పనులు కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకో మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోయా, అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించాలి అయ్యా. ఏదైనా సరే మీరు మాట చొప్పున కదా, మీ మాట చొప్పున యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున మీ పక్షం యుద్ధం చేయని చెప్పారు తండ్రి. మీరు వాళ్ళ పక్షాన్ని ఉండి ఆ మాటను బేస్ చేసుకొని ఆ మాట ప్రకారం అయ్యా ఇంకో ప్రభావ మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభావ. మీరే ప్రభు చూపించండి, సహాయం చేయండి ప్రభావ. మీ ఆత్మకాలను మీ పక్షాన్ని జరిగించుకోండి ప్రభావ. నువ్వు ఎంతైనా నమ్మకం దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభావ. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభావ. మరి శ్రమ చదువులు కూడా తోడుగా ఉండండి అయ్యా. మీరు ప్రభు చూపించండి. 10th క్లాస్ పరీక్షలు ప్రభావ ఫిబ్రవరి 17th స్టార్ట్ అవుతుండగా ప్రభావ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే మరి 10th క్లాస్ ఎస్పెషల్గా రాస్తున్నారో ప్రభావ వారిని మీరు దర్శించండి అయ్యా. అయ్యా ఇప్పుడు మంచి మెమరీని, జ్ఞాపక శక్తిని ఆయన అనుగ్రహించండి. చివరికి సార్స్ కూడా క్యాపిటల్ వాల్యూ చేసే ప్రాసెస్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. వాళ్ళు కూడా మరి పకడ్బందీగా కాకుండా ప్రభావ అయ్యా ఇంకో ప్రభావ మరి ఎవరు కష్టానికి తగినట్టు వారికి మంచి ఫలితాలు ఇచ్చే దేవుడుగా ఉండాలి ప్రార్థన చేస్తున్నాను సన్నిధిలో. అలాగే ప్రభావ ఇంటర్మీడియట్ 24వ తారీఖు నుంచి రాబోతున్న ప్రభావ ఆ ఎగ్జామ్స్లో తోడుగా ఉండి నడిపించండి. అంతేకాదు పిల్లలకి మరి ఇది ఎడ్యుకేషనే అది కాకుండా ప్రభావ మీ ఉద్దేశాలు పిల్లల పట్ల ఏమున్నాయో అవి తెలుసుకొని వాటిలో నడవడానికి సహాయం చేయండి అయ్యా. మీ చిత్తం వేరే రకంగా ఉంటే వాళ్ళ ఉద్దేశాలు ఒక రకంగా ఉంటే అవి అతకవు ప్రభావ. అప్పుడు వాడు కొంచెం మాత్రం వస్తుంది కనుక అయ్యా మీ యొక్క ఉద్దేశాలు వారికి తెలియచేయండి, మీ ప్రణాళికలు వారికి తెలియచేయండి అయ్యా. ఆ ప్రణాళికల ప్రకారంగా వారు నడిపించవలసిందిగా వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. అయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే వీడియో తీసుకుని రాజు గారిని కూడా జ్ఞాపకం చేసుకుని పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళు కూడా చక్కగా అయ్యా ఈ వాక్యాలు చక్కగా చదువుకోవడానికి మరి ఈసారి క్విజ్ కూడా చక్కగా రాయగలడానికి కావాల్సిన తెలియచండి అయ్యా. మీకు వందనాలు. ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నాను జోసెఫ్ని బట్టి అభిషేక్ని అయ్యా. ఇక్కడ పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. అయ్యా మీరు ప్రభు చూపించండి, ఎరోషులు కూడా జ్ఞాపకం చేసుకో ప్రభావ. అయ్యా ఇంకో చక్కగా ప్రభావ ఇంకా మరి నాకు చక్కగా ప్యాడ్ ప్లే చేయడానికి కావాల్సిన జ్ఞానం, వివేచన సాంగుని చక్కగా పట్టి నేను పట్టడానికి సహాయం చేయండి అయ్యా. ప్రభు చూడండి, మంచి ప్రభుత్వం అనుగ్రహించండి ప్రభావ. ఈ ప్రాంగణాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, బలపరచండి, ముందుకు నడిపించండి అయ్యా. తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మా పట్ల మీ చిత్తం జరిగించండి ప్రభావ. అయ్యా ఇగో ఇదేమన్నా అయ్యా ఇగో మరి ఫిబ్రవరి 1వ తారీఖు ప్రభావ మేమందరం కలిసి పట్టుగా చక్కగా ఆరాధించే మమ్మల్ని అనుగ్రహించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయాలను మాలో చక్కగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ మీ హస్తాన్ని అప్పగించుకుంటూ ప్రార్థిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిన్న మాట వాళ్ళతో ప్రార్థిస్తున్నాం. రాజా జగమేది నా యేసు రాజా రాజా జగమేది నా యేసు రాజా రాజలో Nadiya Kara
ఈరోజు 1వ తారీఖు, ఈ రోజు ప్రారంభించాలి. అది కూడా మొత్తం 21 అధ్యాయాలు ఉంది న్యాయాధిపతిలో. మొత్తం రోజులు 28 రోజుల్లో 21 అధ్యాయాలు చదవాలి. 28 రోజులు 21 అధ్యాయాలు. ఇప్పుడు మీరందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం తప్పకుండా చేసుకోవాలి. ప్రతిరోజు వాక్యం చదువుకోవడం అనేది తప్పదు. మన జీవితాంతం. మూడోది ఏంటంటే ప్రతి క్రమంగా దేవుడి సహవాసాలు రావడం కూడా మీరు తప్పకుండా చేయడం. ఈ సంవత్సరం ఏ తీర్మానాలు తీసుకున్నారు, ఏ లోపాలు ఉన్నాయి, ఏ ప్రార్థన అవసరాలు ఆ లిస్టులన్నీ మీ దగ్గర ఉన్నాయి. రాసిన లిస్టులన్నీ వాటి కోసం మాత్రం రోజు ప్రార్థన చేస్తూ ఉంటాయి. తప్పకుండా అవి ప్రార్థన చేయడం మాత్రం మారదు. అందుకే మీరు ప్రార్థన అవసరం రాస్తున్నారు కదా, వాటి గురించి కంటిన్యూగా చేయడం ప్రార్థన. ఆ లిస్టు పట్టుకుని వచ్చే సంవత్సరం వెళ్ళాలి. వచ్చే సంవత్సరంలో ఆ లిస్టు మొత్తం నేను చూసుకుంటా ఉన్నానని దేవుడు చక్కగా ఆరాధన చేయడం చక్కగా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒకటి. ఈ వార కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి చెప్పుకొని ప్రార్థించాలి. ఈరోజు మనకందరూ తెలుసు, ఈరోజు ఏంటంటే ఫిబ్రవరి 1వ తారీఖు కాబట్టి సాయంత్రం ఏంటంటే ఈరోజు 6 గంటలకు మనం అక్కడ పెట్టాం. మీరందరూ కూడా చక్కగా ఇక్కడ నుంచి బయలుదేరి 6:30 రెడీ అవుతాం. ఎందుకంటే నేను కూడా అప్పుడు చేసేది 6:30కి ఇంకా ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉంటారు. కొంచెం తొందరగా హడావులు చేసి ఒకవేళ తొందరగా మళ్ళీ తప్పకుండా దైవం చెప్తున్నారు అనమాట. 6:30 మీరు అప్పుడు రెడీ. ఇప్పుడు 3:30 దగ్గర 3:20 మీకు దగ్గర 1.5 hours మీరు తీసుకొని చక్కగా రావాల్సి. ఇది ఒకటి. సాయంత్రం ఈరోజు కృతజ్ఞత కొడుకుతో ఈరోజు అయిపోతుంది. ఇక నెక్స్ట్ మనకి యథావిధిగా ఈ వారంలో శుక్రవారం ప్రార్థన మొదలు జరుగుతుంది చేయాలి కొడుకే. అట్లాగే మరి శనివారం నాడు మొదటి శనివారం కాబట్టి మనకు బైబిల్ స్టడీ 12 గంటలు, ఇక్కడ 12 గంటలు బైబిల్ స్టడీ అనమాట. ఇంకా ఆదివారం యథావిధిగా మనకి ఆరాధన బాగుంటుంది. అంటే ఈ వారంలో ఈ 3 సాధనలు అట్లా. మరి ఇంకా ఎవరిలో ఎప్పుడెప్పుడు అనేది మనం ముందుకు వెళ్ళి చెప్పుకున్నాం. ప్రార్థన పడిన శనివారం తప్పకుండా ఈ క్విజ్ కూడా కొంచెం జాగ్రత్తగా నీట్గా చదవడం తప్పకుండా మీకు చాలా మంచిది అనమాట. చదివితే ప్రార్థించాలి కూడా. ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరాలు చాలా ఇంపార్టెంట్ ఉంటే తప్పకుండా చెప్పడం. ఇంకా మనం చేసే ప్రార్థన అన్నీ కూడా ప్రార్థిస్తున్నాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా ప్రేమపరచండి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇంతటితో ఈ ఆరాధన కూడా మేము ముగిస్తా ఉన్నాం ప్రభా. తిరిగి ఎవరు పెడతా ఉన్నారు. ముఖ్యంగా అట్లా సాయంత్రం సంవత్సరం అందరినీ ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి. పిల్లలందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చక్కగా మీకు బలపరచండి. మీ ఆత్మకార్యం మీ పక్షాన్ని కలిగించుకోండి ప్రభా. ఆ పిల్లలు కూడా చక్కగా ఇంట్లో చర్చలో కూడా ఏం పనులు చేయాలో కూడా విలువచ్చి చక్కగా తెలుసుకోవడానికి, రాయడానికి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి సహాయం చేయండి. జ్ఞానపరంగా అలాగే స్పిరిచువల్గా కూడా ఎలా ముందుకు నడుచుకోవాలో సహాయం చేయండి. ప్రొఫెషన్ నుంచి ఆలోచించి ముందుకు నడిపించండి. కాన్ఫిడెంట్ ఆశ్రయించండి. ఆ ప్రధానమైనటువంటి మా ప్రాంతానికి ప్రభావం చేసుకోవాల్సిన తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసు నామములో